ఏడవ తరగతి తెలుగు వాచకంలోని శిల్పి పాఠ్యాంశాలను శ్రద్ధగా రివిజన్ చేశారని భావిస్తున్నాము. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో లైవ్ వీడియో పరీక్షను మరికొద్ది సేపట్లో ప్రారంభించుకుందాము. ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించి లైవ్ చాట్లో తెలియజేయడం ద్వారా మీ ప్రగతిని పరీక్షించుకోవచ్చు. పరీక్షను ప్రారంభించడానికి ముందుగా ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాను. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. మీ ప్రోత్సాహం లైక్ బటన్ ద్వారా మాకు తెలియపరిస్తే మరిన్ని చక్కని వీడియోలను మీకు అందిస్తాము. ఒకటో ప్రశ్న, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏ. శిల్పి పాఠ్యాంశ ప్రక్రియ ప్రాచీన పద్యం. బి. కళల శిల్పం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం శిల్పి. సి. శిల్పి పాఠ్యాంశ రచయిత గుర్రం జాషువా. ఆప్షన్ 1 ఆ మరియు ఆ మాత్రమే సరైనవి, ఈ సరైనది కాదు. ఆప్షన్ 2 ఆ మరియు ఈ మాత్రమే సరైనవి, ఆ సరైనది కాదు. ఆప్షన్ 3 ఆ మరియు ఈ మాత్రమే సరైనది, ఆ సరైనది కాదు. ఆప్షన్ 4 ఆ మరియు ఈ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆ మరియు ఈ మాత్రమే సరైనవి, ఆ సరైనది కాదు. రెండో ప్రశ్న, శిల్పకళ ఔన్నత్యాన్ని, శిల్పి గొప్పతనాన్ని తెలియజేయడం ఏ పాఠ్యాంశం ముఖ్య ఉద్దేశం? ఆప్షన్ 1 శిల్పి. ఆప్షన్ 2 కూచిపూడి నాట్యం. ఆప్షన్ 3 జానపద కళలు. ఆప్షన్ 4 బాల్య క్రీడలు. సరైన సమాధానం ఆప్షన్ 1 శిల్పి. మూడో ప్రశ్న, అలా నిద్రించు ప్రతిమల మేలు కొలిపి ములిని సోకించి బయటికి బిలిచినావు అను పద్యపాదాలు జాషువా గారు ఏ గ్రంథం నుండి వెలువడ్డాయి? ఆప్షన్ 1 గబిలము. ఆప్షన్ 2 నాగద. ఆప్షన్ 3 ఖండకావ్యము. ఆప్షన్ 4 కొత్త లోకము. సరైన సమాధానం ఆప్షన్ 3 ఖండకావ్యం. నాలుగో ప్రశ్న, పాషాణం అనే పదానికి అర్థం. ఆప్షన్ 1 రాయి. ఆప్షన్ 2 మూలం. ఆప్షన్ 3 కొలత. ఆప్షన్ 4 పందెం. సరైన సమాధానం ఆప్షన్ 1 రాయి. ఐదో ప్రశ్న, మనసు చిగురించేట్లు ఒక నల్లరాతితో భయంకరమైన సింహాలు తలలు చెక్కినది. ఆప్షన్ 1 కవి. ఆప్షన్ 2 మహారాజు. ఆప్షన్ 3 శిల్పి. ఆప్షన్ 4 పిల్లలు. సరైన సమాధానం ఆప్షన్ 3 శిల్పి. ఆరో ప్రశ్న, క్రింది వాటిలో జాషువా రచనలను గుర్తించండి. ఏ. స్వప్న కథ. ఆ. స్వప్న కుమార. ఈ. కొత్త లోకము. ఈ. కష్టకమల. ఆప్షన్ 1 ఆ. ఆప్షన్ 2 ఆ ఈ. ఆప్షన్ 3 ఆ ఈ. ఆప్షన్ 4 ఈ. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆ ఈ. ఏడో ప్రశ్న, క్రింది వాటిలో జాషువా రచనలు కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 పెరదేశి. ఆప్షన్ 2 ముంతాజ్ మహల్. ఆప్షన్ 3 నా కథ. ఆప్షన్ 4 అగ్నిధార. సరైన సమాధానం ఆప్షన్ 4 అగ్నిధార. ఎనిమిదో ప్రశ్న, కవి కోకిల, నవయుగ చక్రవర్తి అను బిరుదులు గల కవి. ఆప్షన్ 1 ఉషశ్రీ. ఆప్షన్ 2 గుర్రం జాషువా. ఆప్షన్ 3 తిలక్. ఆప్షన్ 4
దాశరథి కృష్ణమాచార్యులు. సరైన సమాధానం ఆప్షన్ 2 గుర్రం జాషువా. 9వ ప్రశ్న. ఆయనది రాతి గుండె కాదు. పై వాక్యంలో రాతి గుండె అనే పదాన్ని మరో సందర్భంలో ఉపయోగించి రాయండి అను ప్రశ్న ద్వారా విద్యార్థి సాధింపబడే విద్యా ప్రమాణం. ఆప్షన్ 1 పదజాలం, ఆప్షన్ 2 స్వీయ రచన, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 ప్రశంస. సరైన సమాధానం ఆప్షన్ 1 పదజాలం. 10వ ప్రశ్న. పుణ్యం అనే పదానికి వికృతి. ఆప్షన్ 1 పునం, ఆప్షన్ 2 పుణ్యం, ఆప్షన్ 3 పుణ్యం, ఆప్షన్ 4 పున్నం. సరైన సమాధానం ఆప్షన్ 3 పుణ్యం. 11వ ప్రశ్న. ఏ ఓ అర్లు డాష్ అంటారు. ఆప్షన్ 1 త్రికాలు, ఆప్షన్ 2 గుణాలు, ఆప్షన్ 3 వృద్ధులు, ఆప్షన్ 4 ఔపవిభక్తికులు. సరైన సమాధానం ఆప్షన్ 2 గుణాలు. 12వ ప్రశ్న. క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 మహర్షి, మహా ప్లస్ ఋషి, ఆప్షన్ 2 రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు, ఆప్షన్ 3 పరోపకారం, పరోప ప్లస్ ఉపకారం, ఆప్షన్ 4 రాజోత్తముడు, రాజా ప్లస్ ఉత్తముడు. సరైన సమాధానం ఆప్షన్ 3 పరోపకారం, పరోప ప్లస్ ఉపకారం. 13వ ప్రశ్న. మహేశ్వరుడు పదాన్ని విడదీసిన. ఆప్షన్ 1 మహీ ప్లస్ ఈశ్వరుడు, ఆప్షన్ 2 మహా ప్లస్ ఈశ్వరుడు, ఆప్షన్ 3 మహేష ప్లస్ వరుడు, ఆప్షన్ 4 మహా ప్లస్ ఈశ్వరుడు. సరైన సమాధానం ఆప్షన్ 4 మహా ప్లస్ ఈశ్వరుడు. 14వ ప్రశ్న. క్రింది వాటిని పరిశీలించండి. ఏ గుణసంధి ఆకారానికి ఈ ఊ రోలు పరమంగున్నప్పుడు క్రమంగా ఏవో అరులు ఆదేశంగా వస్తాయి. బి ఇతరేతర గుణసంధి. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది, బి సరైనది కాదు. ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది, ఏ సరైనది కాదు. ఆప్షన్ 3 ఏ బి రెండూ సరైనవి. ఆప్షన్ 4 ఏ బి రెండూ సరైనవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ బి రెండూ సరైనవి. 15వ ప్రశ్న. శిల్పి పాఠ్యాంశ రచయిత. ఆప్షన్ 1 గుర్రం జాషువా, ఆప్షన్ 2 ఉషశ్రీ, ఆప్షన్ 3 గల్లా చలపతి, ఆప్షన్ 4 కరుణశ్రీ. సరైన సమాధానం ఆప్షన్ 1 గుర్రం జాషువా. 16వ ప్రశ్న. క్రింది వాణిలో గుర్రం జాషువా వారికి లభించిన సత్కారాలు. ఏ పద్మవిభూషణ్, బి కళా ప్రపూర్ణ, సి గండపెండేరం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి, ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి, ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి.
17వ ప్రశ్న. గుర్రం జాషువా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాకు చెందినవారు. ఆప్షన్ 1 విశాఖపట్నం. ఆప్షన్ 2 గుంటూరు. ఆప్షన్ 3 ప్రకాశం. ఆప్షన్ 4 పశ్చిమ గోదావరి. సరైన సమాధానం ఆప్షన్ 2 గుంటూరు. 18వ ప్రశ్న. గుర్రం వారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన రచనను క్రింది వాణిలో గుర్తించండి. ఆప్షన్ 1 పెరదేశి. ఆప్షన్ 2 ముంతాజ్ మహల్. ఆప్షన్ 3 క్రీస్తు చరిత్ర. ఆప్షన్ 4 ఖాందిశీకుడు. సరైన సమాధానం ఆప్షన్ 3 క్రీస్తు చరిత్ర. 19వ ప్రశ్న. శిల్పి రాళ్లను చెక్కుటకు ఉపయోగించే ఇనుప పనిముట్టు. ఆప్షన్ 1 ఉలి. ఆప్షన్ 2 మేకు. ఆప్షన్ 3 పట్టకారు. ఆప్షన్ 4 సుత్తి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉలి. 20వ ప్రశ్న. శిల్పి పాఠ్యాంశంలో వీరిని శాశ్వతుడు అని, చిరంజీవి అని కవి వ్యాఖ్యానించాడు. ఆప్షన్ 1 సత్యవాక్య ప్రయోగులను. ఆప్షన్ 2 అసత్యవాక్య ప్రయోగులను. ఆప్షన్ 3 శిల్పాలను చెక్కేవారిని. ఆప్షన్ 4 దేశభక్తిని కలిగి ఉండేవారిని. సరైన సమాధానం ఆప్షన్ 3 శిల్పాలను చెక్కేవారిని. 21వ ప్రశ్న. నా మిత్రుని శిరోగ్రముపై టోపీ ఉన్నది. పై వాక్యంలోని శిరోగ్రము అనే పదానికి అర్థం. ఆప్షన్ 1 గుహ. ఆప్షన్ 2 చేతిపైన. ఆప్షన్ 3 తలపైన. ఆప్షన్ 4 స్తంభము. సరైన సమాధానం ఆప్షన్ 3 తలపైన. 22వ ప్రశ్న. విద్యానిధి విగ్రహ వాక్యమును గుర్తించండి. ఆప్షన్ 1 విద్య అనేది నిధి. ఆప్షన్ 2 విద్య యొక్క నిధి. ఆప్షన్ 3 విద్య కోసం నిధి. ఆప్షన్ 4 విద్యాలయమందు నిధి. సరైన సమాధానం ఆప్షన్ 4 విద్యలందు నిధి. 23వ ప్రశ్న. అప్సర అనే పదానికి వికృతి పదాన్ని క్రింది వాణిలో గుర్తించండి. ఆప్షన్ 1 అచ్చర. ఆప్షన్ 2 అసర. ఆప్షన్ 3 అపర. ఆప్షన్ 4 అంపర. సరైన సమాధానం ఆప్షన్ 1 అచ్చర. 24వ ప్రశ్న. క్రింది వానిలో వేరుగా ఉన్నది సంధిపరంగా గుర్తించి సమాధానంగా ఎంచుకోండి. ఆప్షన్ 1 ఇగురొత్త. ఆప్షన్ 2 కలదోయి. ఆప్షన్ 3 నీకెవ్వరు. ఆప్షన్ 4 నిలుపుకున్నే. సరైన సమాధానం ఆప్షన్ 4 నిలుపుకున్నే. 25వ ప్రశ్న. పసుపు గుంకాలు సమాసం పేరును గుర్తించండి. ఆప్షన్ 1 షష్ఠి తత్పురుష సమాసం. ఆప్షన్ 2 సప్తమి తత్పురుష సమాసం. ఆప్షన్ 3 విశేషణ పూర్వపద కర్మధారయం. ఆప్షన్ 4 ద్వంద్వ సమాసం. సరైన సమాధానం ఆప్షన్ 4 ద్వంద్వ సమాసం.